స్ట్రైట్ గా అడగన క్వశ్చన్. చెప్పండి. ఆన్సర్ చెప్తారా? చెప్తా. షూర్ గా చెప్తారా? షూర్. జానీ మాస్టర్ షష్టి వర్మని వాడుకున్నాడా లేదా? అంటే అది ఇప్పుడు దాని మీద ట్రాక్ చేయొద్దు. జానీ మాస్టర్ షష్టి వర్మని యూజ్ చేసుకున్నారా లేదా? ఈ 4 ఏళ్ల కాలంలో తను అనుభవించిన పెయిన్ కొన్ని లెటర్స్ రూపంలో పోస్ట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. కంప్లైంట్లో ఎవిడెన్స్తో సహా నేను కేసు ఫైల్ చేశానని కూడా చెప్పడం జరిగింది. సో ఇదన్నీ రిలేటెడ్ పోక్సో. ఫస్ట్ నేను మీకు అదే పోస్ట్ కమిటీ గురించి మాట్లాడతా కానీ పోక్సో గురించి మాట్లాడినని. ఇది ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ టు పోక్సో కేసు ఏదైతే ఫైల్ చేశారో షష్టి వర్మ గారు. సో ఆమె విషయం కాబట్టి నేను అంత దాటవేస్తే ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ టు ఆన్సర్ ఇట్ అనుకుంటున్నాను. మీకు అవగాహన ఉంటుంది కదా జోసెఫ్ గారు, మీకు ఎంత తెలుసు అండి? అంటే ఆ అమ్మాయి ఇబ్బంది పడింది, చాలా పెయిన్ అనుభవించింది అన్న. నా ముందైతే చాలా బాధపడిందండి వచ్చి. అంటే తను జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పుకుంటే చాలా బాధపడింది, ఏడ్చిందాం. ఆ ఏడుపు ఆ బాధ నొప్పి అనుభవించినప్పుడే తెలుస్తుంది కదా. నేను ఫీల్ అయినండి. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండి, చాలా ఎమోషనల్. సో తన పైన సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందని అనుకోవచ్చు. అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఇంతలా యూజ్ చేసుకున్నారా, ఇంతలా టార్చర్ పెట్టారా అమ్మాయిని అని అనిపించింది? అంటే నేను ఆ ఇన్సిడెంట్స్ గురించి అంటే అది కోర్టు పరిధిలో అంశం లాగానే నేను ఫీల్ అవుతున్నా. కానీ ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడైతే ఆ వాయిస్లో కానీ ఆ కళ్ళల్లో చాలా బాధ అనిపించింది, చాలా బాధపడ్డది అమ్మాయి నాకు. ఓకే. జోసెఫ్ గారు, ఇండస్ట్రీలో ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా, కళ్ళ ముందు సృష్టి వర్మ ఒక ఎగ్జాంపుల్ చాలామంది నెక్స్ట్ జనరేషన్స్కి. మన భాష కాదు, మన రాష్ట్రం కాదు, మన జిల్లా, మన పక్క జిల్లాల అమ్మాయి కూడా కాదు, ఎక్కడో నార్త్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఉంటున్న అమ్మాయి పట్ల అలా బిహేవ్ చేయడం అనేది అసలు బియాండ్ దట్ లిమిట్ అనే అనుకోవాలి. సో ఎలా ఉండకూడదో ఇండస్ట్రీలో అలా ఉన్నారు సదరు వ్యక్తి. మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఒకవేళ అంటే అట్లా జరిగిందని ఎవిడెన్స్ ఉండి ప్రూవ్ అయితే మాత్రం వెరీ స్ట్రిక్ట్గా ఉంటుందండి మా అసోసియేషన్ నుండి కానీ యాక్షన్ కానీ. ఎందుకంటే మా దగ్గర అబ్బాయిలు ఎంత ఇంపార్టెంట్ పార్ట్, అమ్మాయిలు కూడా అంతే ఇంపార్టెంట్. మీకు తెలిసి ఉంటుంది, సినిమాలో చూస్తూ ఉంటారు మీరు, రొమాంటిక్ సాంగ్స్ బిఫోర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చేయకముందుగా అసిస్టెంట్స్ చేస్తారు. సో అబ్బాయికి వాళ్ళిద్దరికి అసలు పరిచయం కూడా ఉండదు, అయినా కూడా వాళ్ళు అంత ప్రొఫెషనల్కి వాల్యూ ఇచ్చి చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యి చేయించే బాధ్యత కూడా కొరియోగ్రాఫర్స్ అండి ఖచ్చితంగా. అది జరగాలి, ఆ రెస్పాన్సిబిలిటీ అందరు తీసుకుని ఉన్నారండి. వెరీ అన్ఫార్చునేట్ ఒక ఇన్సిడెంట్ వల్ల మా అందరికీ చెడ్డ పేరు వచ్చేసింది. దాన్ని మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి అది లేదు అని నా ఉద్దేశం కూడా అదే. జరగలేదు కూడా, ఒకటే ఇన్సిడెంట్ జరిగింది, అది వెరీ అన్ఫార్చునేట్. అది కోర్టులో ఉంది కాబట్టి ఆ కోర్టు వచ్చిన తర్వాతనే అందరం మాట్లాడుకుంటే బెటర్. బాలీవుడ్లో ఫరా ఖాన్ కానీ లేదంటే సరోజ్ ఖాన్ లాంటి ఇలాంటి లేడీ కొరియోగ్రాఫర్స్ చాలా టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ అండ్ ది నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. మంచి మంచి ఆఫర్లు పెద్ద పెద్ద హీరోలతో వాళ్ళు చేశారు కదా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎందుకు ఆ స్థాయికి ఎవరు రాలేకపోతున్నారు? అంటే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ దెమ్. నేను ఇద్దరితో పనిచేశాను, ఫరా ఖాన్తో అండ్ సరోజ్ ఖాన్ గారితో ఇద్దరితో పనిచేశాను. అవకాశం వచ్చింది. అదే అంటానండి, ఇక్కడ లేరు అనడం అది. మళ్ళీ ఇప్పుడు తారా మాస్టర్ గారు అంటే ఉండుంటే ఈ పాటికి ఎవరో ఒకరు ఆ స్థాయిలో ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళ జనరేషన్ లో ఉన్నారు కదండి. ఇక్కడ నేను తెలుగు నుంచి అంత స్టఫ్ ఉన్న వాళ్ళు రాలేదా, ఉన్న పైకి రాలేకపోయారు. స్టఫ్ ఉన్నారు. ఇప్పుడు మా సుజాత మాస్టర్ అని కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్షన్ కూడా చేసింది సినిమా, ఆయన చేస్తుంది, బాగానే చేస్తుంది. అంటే తక్కువ మంది, అంటే డాన్సర్స్ చాలా మంది ఉన్నారు కానీ అమ్మాయిలు ఏంటంటే తెలుసు కదా మీకు, ఒక 5 years మ్యారేజ్, ఇంట్లో కూడా కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉంటే ఒక లిమిట్ వరకే ఆడతారు వాళ్ళు స్టూడెంట్గా ఉన్నప్పుడు అట్లా. సో సైకిల్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది గర్ల్స్. సో ఎక్కువ పర్మనెంట్గా ఉండేది చాలా తక్కువ మంది ఉంటారు. సో అందుకనే ఆ డిలే కావచ్చు. ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు షష్టి కానీ ఇంకా చాలామంది మాస్టర్స్ ఇప్పుడు అయ్యారు కొద్దిగా, వాళ్ళందరూ చేయాలని కోరుకుంటున్నా. కానీ తెలుగు సినిమాల్లో ఇప్పుడు తారా మాస్టర్ కానీ, సుచిత్ర మాస్టర్ కానీ, బృందా మాస్టర్ కానీ దే డూయింగ్ వెల్. చాలా మంచి సినిమాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఓకే. ఈ సృష్టి వర్మ ఇష్యూకి సంబంధించి ఇంటర్నల్గా న్యూస్ అసలు బయటికి స్ప్రెడ్ కానప్పుడే జానీ మాస్టర్ కేసుకి సంబంధించి డిస్కషన్స్, కంప్లైంట్ ఇవ్వాలన్న ఆలోచనలు ఉన్నప్పుడే ఇది అల్లు అర్జున్ గారి దృష్టిలో పడింది. అందుకే సుకుమార్ గారు పుష్ప 2లో తనకు అవకాశం కల్పించారు అనేది రాంగ్ అండి. అంటే అల్లు అర్జున్ గారు అనేది ఈజ్ ట్రూ జెంటిల్మెన్ అండి అండ్ వెరీ ప్రొఫెషనల్. బయట విషయాలు నాకు తెలిసి అయితే పట్టించుకుంటారని అంత టైం కూడా ఉండకపోవచ్చు అతను.
ఖచ్చితంగా అంటే ఆయన దృష్టిలో మామూలు నార్మల్ విషయాలు ఇవన్నీ, ప్లస్ ఆయన వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఆ దృష్టిలో తప్ప ఇవన్నీ ఇంత పట్టించుకునే అంత టైం ఆయన దగ్గర ఉంటుందని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా. ఓకే, అల్లు అర్జున్ ఒకవేళ కాకపోతే సుకుమార్ గారు అయినా అయి ఉంటారు. ఈ ఎంటైర్ ఇష్యూలో ఆ టీమ్ హెడ్స్ పాత్ర చాలా ఉంది. అందుకే అమ్మాయి పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో అమ్మాయి ఆఫర్ కొట్టింది. ఈ సింపతితో దీన్ని ముందేసే తను ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పడం వల్లనే ఈ ఆఫర్ తనకు వచ్చింది అనేది జానీ మాస్టర్కి సంబంధించి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. రాంగ్, ఎందుకంటే అమ్మాయి అప్పటికే ఈ ఇష్యూ కాకముందుకే పుష్ప చేసేసింది అమ్మాయి. అంటే ఈ ఇష్యూస్ చెప్పడం వల్లనే అది వచ్చింది. డ్యూరింగ్ అంటే పుష్ప 2 జరిగే డ్యూరింగ్ లోనే ఇలా ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ లొకేషన్ లో కూడా ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగిందని, ఒక ఫైట్ లాంటి ఆర్గ్యుమెంట్ ఏదో జరిగిందని, దానివల్ల వాళ్ళ ఇద్దరిని సుకుమార్ గారు ఈజ్ ఎ ట్రూ జెంటిల్మెన్ అండ్ బన్నీ గారు కూడా ట్రూ జెంటిల్మెన్. ఈ ఎంటైర్ ఇష్యూలో మొదట బయటకు వచ్చిన పేరు అల్లు అర్జున్ గారిదే. వెరీ అన్ఫార్చునేట్ అండి. ఆయన అంత ఖచ్చితంగా ఈజ్ జెంటిల్మెన్. ఇలాంటివి చేయాలనుకుంటే ధైర్యంగా ముందుకు వచ్చి చేయగలుగుతారు. వెనక నుండి చేసేది మనిషి అయితే కాదు బన్నీ. రైట్. ఇండస్ట్రీలో చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి, బ్లాస్టింగ్ సెన్సేషన్ న్యూస్ లాగా కనిపిస్తూ ఉంటాయి. వాటి సస్టైనిటీ ఒక 2-3 డేస్ మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వాటి గురించి ఎలాంటి అప్డేట్ ఉండదు. ఇండస్ట్రీ నుంచి బయటికి కూడా రానివ్వరు. న్యూస్ ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకు అటు మనం మాలీవుడ్ సైడ్ కేరళ అటు సైడ్ చూస్తే కొన్ని కమిటీస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నారు. లైక్ మొన్న కేరళలో హేమా కమిటీ మీరు చూస్తుంటారు. అమ్మ అసోసియేషన్కి ఆయన మోహన్ లాల్ మమ్ముట్టి గారు ఏకంగా రిజైన్ చేసేసారు. సో ఇక్కడ ఎందుకు కమిటీస్ స్ట్రిక్ట్గా ఉండట్లేదా? అసలు అలాంటి కమిటీస్ ఫామ్ చేయడంలోనే మనం ఫెయిల్ అవుతున్నామా? అంటే ఇప్పుడు పాష్ కమిటీ బాగానే పనిచేస్తుందండి, దే డూయింగ్ వెల్. అంటే మా దగ్గర అప్పుడు ఆ ఇన్సిడెంట్లో కూడా జానీ కొద్దిగా అంటే అతను సెల్ఫ్గానే రిజైన్ చేసి రెస్పాన్సిబిలిటీగా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే వాళ్ళ మీద ఎలిగేషన్స్ లేవు మమ్ముట్టి గారు మోహన్ లాల్ గారి మీద. వాళ్ళు సెల్ఫ్గానే అలా జరిగింది మా హయాంలో కాబట్టి వాళ్ళు రిజైన్ చేశారు. సో జానీ కూడా అలాంటిది ఒకటి చేసింటే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు ఈ కోర్టులు అవన్నీ. ఎందుకంటే మనది ఒక ఫ్యామిలీ అండి, డ్యాన్స్ ఫ్యామిలీ. అక్కడ ఇంత పెద్ద ఇష్యూ అయినా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది మన ఫ్యామిలీలో. సో ఆ అవకాశాన్ని వదిలేసి కోర్టుకు పోవడం అనేది బాధాకరం, మంచి పద్ధతి కూడా కాదు ఇది. అంటే మనం అలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం మంచిది కాదు ఎదుటోళ్ళకి. మనమే చెప్తూ ఉంటాం కదా కోర్టులకు వెళ్ళొద్దు అని. మనం పై పొజిషన్లో ఉండి మనమే ఆ పని చేస్తే ఎదుటోళ్ళకి అవకాశం. ఇప్పుడు ఏ పర్పస్తో దేనికోసం జానీ మాస్టర్ కోర్టుకు వెళ్ళారు, కేసు వేశారు? అదే అండి, పోస్ట్ నన్ను అన్యాయంగా తీసేశారు, పోస్ట్లోకి వెళ్ళి పక్కన పెట్టారని. అఫ్కోర్స్ ఇప్పుడు జానీ మాస్టర్ని జనసేన నుంచి కూడా సస్పెండ్ చేశారు, డే 1 చేశారు. అందులో తను ఇప్పుడు ఈ విషయంలో కోర్టుకి ఎందుకు వెళ్ళారని మీరు అనుకుంటున్నారు? దేనికోసం ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు? అదే అండి, ప్రెసిడెంట్ పోస్ట్ కోసమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేసు కూడా అదే కేసు. అది చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే అతను ఏం చెప్పుకోవాలన్నా అసోసియేషన్ ఓపెన్ ఉందండి. అసోసియేషన్ జనరల్ బాడీ జరిగింది, మాస్టర్స్ మీటింగ్ జరిగింది, వచ్చి అతను చెప్పుకోవచ్చు. అన్నీ చేసే అవకాశాలు ఉన్నా కూడా అవన్నీ రాకుండా కేసుకి కోర్టుకి వెళ్ళడం మంచి పద్ధతి కాదు. అది అతను ఎవరు మోటివేట్ చేశారో ఏంటో తెలియదు, కానీ అది రాంగ్ వే అండి. అది చాలా బాధ అనిపించింది. ఖచ్చితంగా ఖండిస్తున్నాం కూడా, ఎందుకంటే అది రాంగ్ మెసేజ్ వెళ్తుందండి సొసైటీకి. మీరు ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా జానీ మాస్టర్తో ఈ ఇష్యూకి సంబంధించి? జైలు నుండి వచ్చిన తర్వాత మాట్లాడానండి. నేను ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు. మీకు విషయస్ ఏమైనా కన్వే చేశారా? లేదండి. జానీ మాస్టర్ కోర్టుకి వెళ్ళాడు కదండి, ఎలా చేస్తాడు? ఇప్పుడు చేస్తాడేమో చెప్పలేము. నేను డిస్మిస్ చేశారు కేసు. సో ఓకే, రైట్. యాక్చువల్గా జానీ మాస్టర్కి సంబంధించి అంటే నాగబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంత అభిమానం చూపిస్తాడని మీరు అనుకుంటే? ఏమైనా ఎక్కువగా సినిమాల్లో అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు జానీ మాస్టర్కి? పవన్ కళ్యాణ్ సినిమాలు నాకు తెలిసి అత్తారింటికి దారేదిలో మ్యూజిక్ బిట్స్ ఉంటాయి 2. అంటే ఫుల్ సాంగ్స్ కాదండి, అవి మాత్రం చేశాడని నా ఫీలింగ్. సినిమా ఎప్పుడు చేయలేదు అనుకుంటున్నాను నేను, యాజ్ పర్ మై నాలెడ్జ్. ఫుల్ సినిమా ఎప్పుడు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి చేయలేదు, మిగతా అందరు చరణ్ గారికి చేశాడు, చిరంజీవి గారికి చేశారు, ఒక 150 వాళ్ళ ఫ్యామిలీలో అందరికి సాయిధరం చేశాడు. పవన్ కళ్యాణ్ గారికి జానీ ఫుల్ మూవీలో అంటే ఒక ప్రాపర్ కొరియోగ్రాఫ్ సాంగ్ చేశాడని నేను అనుకోవట్లేదు. మరి ఎందుకంత ఎఫెక్షనేట్గా, ఎందుకంత? జానీకి పవన్ కళ్యాణ్ గారు అంటే డాన్సర్ ఉన్నప్పటి నుండే ఇష్టం బాగా. ఓకే, ముందు నుంచి యాజ్ ఎ డాన్సర్ కూడా ఫ్యాన్ బాయ్ లాగా. రైట్. ఆ మధ్య ఏదో వార్తలు మేము చూసామండి, రామ్ చరణ్ గారు మీ
అసోసియేషన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో ప్రకటించారు అని చెప్పి, అదేమైంది, ఎంతవరకు వచ్చింది? అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. అంటే జానీ అయితే చెప్పాడు ఇట్లా రామ్ చరణ్ గారు ఇస్తా అన్నారని. సో అది జరగలేదండి. జరిగినట్టు వచ్చింది న్యూస్లో. అది జానీ ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకంటే జస్ట్ ఒక హైప్ కోసమా లేదంటే నిజంగానే రామ్ చరణ్ గారు? తెలియదండి. నేను ఐఎమ్ ట్రైంగ్ టు అప్రోచ్ దెమ్. మధ్యలో గేమ్ చేంజర్ ఇవన్నీ కొద్దిగా రిలీజ్ దాంట్లో ఉన్నారు. మ్యాక్సిమం ఈ వీకెండ్ లోపల ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ రామ్ చరణ్ గారు, ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది ఏంటని. చేస్తే అయితే హ్యాపీ అండి. అది జరిగితే మాత్రం రైట్. ఈ ఇష్యూలో జానీ మాస్టర్ సైడు చిన్ని కృష్ణ గారు అండ్ రేఖా గారు ఆయనకి సపోర్టివ్గా ఉన్నారు, సృష్టి వర్మకి నెగిటివ్గా మాట్లాడారు. బీయింగ్ ఎ ఫీమేల్ అటు సైడు ఎందుకు మొగ్గు చూపించారు అని మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఆయన చిన్ని కృష్ణ గారు, చిన్ని కృష్ణ అండ్ రేఖా మాస్టర్ సంథింగ్. చిన్ని కృష్ణ గారు మాట్లాడింది తెలియదండి. రేఖా ప్రకాష్ మాస్టర్ నేను ఆమె దగ్గర కూడా పనిచేశాను. నేను ఏమన్నారు అనేది కాంటెక్స్ట్ తెలియదండి నాకు. అంటే ఇప్పుడు ఏమైతుంది, మొత్తం ఎంతో మాట్లాడతారు, వాళ్ళు 1 hour మాట్లాడతారు, మనం చిన్న క్లిప్ తీసుకుంటాం. అంటే 4 ఏళ్ళు అంత టార్చర్ అనుభవించి 4 ఏళ్ళు అంత సఫర్ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది, అప్పటి నుంచి ఎందుకు రాదు? ఇదే ప్రతి ఒక్కరు జెన్యున్గా డే 1 నుంచి అడుగుతున్న క్వశ్చన్ ఇదే. సృష్టి వర్మ ఎందుకు ఇంత బేర్ చేసింది? అవకాశాలు రానంత వరకు సైలెంట్గా ఉండి ఒక్కసారిగా పెద్ద పాన్ ఇండియా లెవెల్ సినిమా వచ్చే టైంకి బయట పెట్టిందా? ఈ స్థాయి చర్చలు బాగా జరుగుతున్నాయి. అంటే నా పర్సనల్ ఒపీనియన్ అంటే అవకాశాలు వచ్చినప్పుడు అందరూ సైలెంట్గా ఉంటారండి, బయట ఎందుకు పెట్టుకుని కెరీర్ పాడు చేసుకుంటారు. ఓకే. సో అది ఫాల్సే ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు, కానీ మనం షష్ఠి ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. అంటే 4 years ఎందుకు ఆగింది అనేది తను బాగా చెప్పగలుగుతారు. తప్పకుండా మీ ద్వారా సృష్టి ఇంటర్వ్యూ చేస్తాను నేను. తను నాకు క్వశ్చన్ అడుగుతాను, కానీ యాజ్ ఏ కొరియోగ్రాఫర్స్ హెడ్ మీ ఒపీనియనే నేను అడుగుతున్నాను ఇందులో. నేను అంటే ఇద్దరు నా మెంబర్సే కాబట్టి, షష్ఠి మా మెంబరే, జానీ మా మెంబరే. సో దాని మీద నేను కామెంట్ చేయదలుచుకుంటలేను. ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఉంటుంది. అసలు జానీ మాస్టర్ నేచర్ ఏంటి జోసెఫ్ గారు? మీరు చాలా కాలం 30 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా ఇండస్ట్రీలో. మీ ముందు వచ్చారా, మీ తర్వాత వచ్చారా? తర్వాత వచ్చాడు. నా దగ్గర చాలా క్లోజ్ నాతో ఉండేవాడు జానీ. ఓకే. ఏంటి తన నేచర్ ఏంటండి? నేచర్ అంటే వాడు మంచోడే, కైండ్ హార్టెడే, కానీ కొద్దిగా ఏమంటే అన్ప్రెడిక్టబుల్ ఉంటాడు. కొద్దిగా మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. అవునా? కొద్దిగా హైపర్ ఉంటాడు అంతే. అంటే ఇలాంటి ఎలిగేషన్స్ అన్నీ వచ్చినప్పుడు జానీ మాస్టర్ నేచర్ని మీరు దగ్గర నుంచి చూసిన వాళ్ళుగా అలా జానీ చేసుంటాడా అని అనిపించింది. అది ఎట్లా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు ఒక్కొక్కరు మనం ఇప్పుడు జానీ అంటే నా పర్సనల్ రిలేషన్ జానీతో చాలా క్లోజ్గా ఉంటుందండి. అంటే వాడు అంటే ఇక్కడికి వచ్చిన వాడు అంటున్నంటే ర్యాప్ వచ్చినప్పుడు నా దగ్గరనే ఉండేవాడు. అంటే నేను పంజగుట్టలో ఉండేవాడిని, ఇంటికి వెళ్ళే వరకు కూడా నాతోనే ఉండేవాడు, నాతోనే తిరిగేవాడు. సో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యి ఇంత స్టేజ్లో ఉన్నాడు, మేము రెగ్యులర్ టచ్లో ఉన్నాం. ఈ సైడ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఎవరైనా సరే మాట్లాడడం కదండి. సో ఇప్పుడు అది ప్రూవ్ అయితే కానీ నేను దాని మీద పాస్ ఆన్ చేయలేను. అంటే అలాంటి టాపిక్స్ ఎప్పుడు రాలేదు. ఈ అమ్మాయిలు వీటి ఎప్పుడు పని చేసే వర్క్ కోసమే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. అండ్ చాలా హ్యాపీగా ఉండేది వాడు ఎదుగుతూ ఉంటే. జోసెఫ్ గారు, మీరు ఇందాక మాట్లాడుతుంటే నాకు చాలా ముచ్చటేసింది. మా అసోసియేషన్ అలాంటిది కాదండి, ఇదే ఫస్ట్ ఇష్యూ, ఇంత పెద్దగా జరిగింది, ఇదే లాస్ట్ ఇష్యూ కూడా కావాలి, ప్రే ఫర్ దట్, ఇదే లాస్ట్ ఇష్యూ కావాలని అనుకుందాం. బట్ మీన్ వైల్ నిజంగా మీరు ప్రెసిడెంట్ గా ఇప్పుడు ఆ యూనియన్ ని కాపాడుతున్న ఒక వ్యక్తిగా, ఇంతకుముందు జరగలేదండి, మా అసోసియేషన్ బాగుంటుందండి, సెక్యూర్ ఉంటుంది, అమ్మాయిలు రావాలని కోరుకుంటున్నానని చెప్తున్నారు. వేరైజ్ జానీ మాస్టర్ ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు, ఎంతో మందికి ఆపర్చునిటీస్ ఇచ్చారు, మంచి పేరు తెచ్చుకున్నారు. కేసు పెట్టే ముందు యూనియన్ పరువు పోతుంది, యూనియన్ని రోడ్డు మీద కీడుస్తున్నానేమో అని ఆలోచన చేసి ఉండరా? ఎందుకు కేసు పెట్టారు అని మీరు అనుకుంటున్నారు? అదే అండి, అది తప్పండి. జానీ కేసు అంటే లీగల్ టర్మ్కి వెళ్ళడం అనేది వెరీ రాంగ్ థింగ్ అండి. ఇప్పుడు జానీని పని ఆపారనుకోండి, వెళ్ళే రైట్ అతనికి ఉంటుంది. ఇది ఒక అసోసియేషన్ పోస్ట్ అండి, మెంబర్స్ ఇవ్వాలి, మనం తీసుకునేది కాదు ఇది. ఇప్పుడు నన్ను కూడా డాన్సర్స్ డాన్స్ మాస్టర్ కలిసి కూర్చోబెడితేనే ఇక్కడ కూర్చున్నాను నేను. సో జానీని కూడా వాళ్ళు కూర్చోబెట్టారు, ఇష్యూ జరుగుతుంది కాబట్టి హుందాగా జరిగిపోమని చెప్పారు. ఆ విషయం కోసం అతను కోర్టుకి వెళ్తాడని నేను ఊహించలేదు. వెళ్ళడం వెరీ అన్ఫార్చునేట్. లక్కీగా ఇప్పుడు నిన్న అది డిస్మిస్ కూడా చేసేసారు కోర్టు. ఓకే.